హాయ్ ఫ్రెండ్స్, ఫిబ్రవరి 14 వ్యాలెన్స్ డే సందర్భంగా కొన్ని సినిమాల రిలీజ్కు మరియు మరికొన్ని సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఎలా ఉంటే ఫిబ్రవరి 14 ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాలను రిలీజ్ చేయడానికి ఎంతోమంది ప్రేమికుల కోసం ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఎలా పోతే ఇందులో ముఖ్యంగా చెప్పవలసిన సినిమా విశ్వక్సేన సినిమా లై. ఈ సినిమాని రామ్ నారాయణ డైరెక్షన్లో వస్తున్న సినిమా. ఈ సినిమాలో విశ్వక్సేన తొలిసారిగా లేడీ గెటప్లో కనిపించబోతున్నాడు. విశ్వక్సేన పలు వివాదాలకే గురైన సినిమాగా సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రెండ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి విశ్వక్సేన లేడీ గెటప్లో ఈ సినిమాని ఫిబ్రవరి 14న రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఎలా ఉంటే దీనికి తోడు మరో పోటీగా వస్తున్న సినిమా బ్రహ్మానందం. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా నడిచిన సినిమా బ్రహ్మానందం. ఈ సినిమాని ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. చాలా రోజుల తర్వాత గౌతమ్ సినిమా చేస్తున్న సినిమాకి హిట్ కొడతారని ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. దీన్ని బ్రహ్మానందం హాట్ టాపిక్గా పబ్లిసిటీ కూడా బాగా కంటెంట్ పెంచేశారు. ఇది ఎలా ఉంటే ఇక బాలీవుడ్ నుంచి చావా రిలీజ్ కూడా కానుంది. రష్మిక మందన్, విక్కీ కౌశల్య నటించిన ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇక ఈ రిలీజ్ సినిమాల విషయానికి వస్తే నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా ఇటే వెళ్ళిపోయింది మనసు. ఈ సినిమాని కూడా ఫిబ్రవరి 14న వ్యాలెన్స్ డే సందర్భంగా రిలీజ్ కానుంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాని ప్రేమికుల సందర్భంగా ఇటీవల కోలీవుడ్ హీరో సూర్య సమీక్షణ నటించిన సినిమా సూర్య సన్ ఆఫ్ కృష్ణ అనే సినిమాను కూడా ఆడియన్స్ కోసం రిలీజ్కి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలని అన్నింటిని కూడా ఫిబ్రవరి 14న వ్యాలెన్స్ డే సందర్భంగా రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇందులో మీకు ఏ సినిమా నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.